చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల అన్నారు. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. గతంలో చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం అయ్యాయని మండిపడ్డారు. వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కడా ఇచ్చేసింది సందర్భం లేదు. ఓ రాజకీయ పార్టీగా ప్రశాంతంగానే మేము నడుపుతున్నాం. ఈరోజు కూడా అదే చేశాం. పోనీ ఏదైనా వైలెన్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవి లేవు. పీస్ఫుల్ ప్రొవిజన్స్ అని చెప్పాము, ఖచ్చితంగా అవే ఫాలో అయ్యారు. ఈరోజు అవి పాటించారు. ఇంకా మీరు ఆ ప్లకార్డు ఆపుకుంటే ఆగుతుందా? నీ వెన్నుపోటు, నువ్వు పొడిచిన వెన్నుపోటు ప్రజలు మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. 95లో ఈయన పొడిచింది ఒకళ్ళ మామకైతే, ఆ తర్వాత వరుసగా ఎక్కడో చిన్న చిన్నవి గుచ్చడము అవి చేస్తున్నాడు, చిన్న చిన్న హామీలతో మోసం చేసి అవి చేస్తే ఈసారి ఏకంగా అడ్డంగా 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారని గ్యారంటీగా, అంటే ఎలాంటి ఇది లేకుండా చెప్పగలిగిన అర్హత సాధించుకున్నాడు ఆయన. అదే చెప్పాము, అది ఈరోజు పెడితే రెస్పాన్స్ ఇంతగా వచ్చింది. నువ్వు దీన్ని ప్లకార్డులు ఆపితే ఆగుతుందా? ఎందుకంటే దీని గురించి ప్రచారం తెలంగాణలో ఇంకో దగ్గర చేసుకోవచ్చు. ఆయన ఐకానిక్ బ్రిడ్జిల గురించో, లేకుంటే ఆకాశ హర్మ్యాల గురించో, లేదా ఈ మధ్య ఏఐ ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని గురించో. సో వీటన్నిటి గురించి ఆయన బయట చెప్పి నేను ఇవి సాధిస్తున్నాను, అమరావతిని మన సినిమాల్లో చూసిన అమరావతి స్వర్గాన్ని ఇక్కడ దించబోతున్నాను, దానికోసం ఇంకా ఏదేదో కేంద్రం కూడా ఉన్నందువల్ల ఇన్ని వేల కోట్ల అప్పులు పుడుతున్నాయి, అప్పుల నుంచి రెవెన్యూ కూడా వస్తుంది ఈ అమరావతి నుంచి, ఏమైనా చెప్పచ్చు. ఎక్కడ నమ్మిస్తారు మీరు? బయట పోయి నమ్మిస్తారు. కానీ ఇక్కడ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు 1,47,00,000 కుటుంబాలకు స్ట్రైట్గా ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 5 ఏళ్ల పాటు నిరాటంకంగా ఎక్కడ ఆగకుండా కోవిడ్ కష్టాలు ఉన్నా అవైతే నువ్వు ఒక్కసారి కట్ చేసేవుగా. నువ్వు ఇవ్వడం అటుంచేసి అవన్నీ కట్ చేసినాక ఈ మీద కోపం కాక, లేదా ప్రేమ ఎక్కడి నుంచి తన్నుకొస్తుంది, అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది? వైఎస్ఆర్సీపీ ఇంతవరకు వైలెన్స్